ఫైనలీ బ్యాక్ టు హోమ్. అమేజింగ్ రెస్టారెంట్. విషయం ఏంటంటే ఇది మన ఇంటి పక్కనే ఉంది, కావలసినప్పుడల్లా వెళ్ళొచ్చు. ఇది చాలా బాగుంది. నేనే నా తలలో మట్టి పోసుకున్నట్టు. అలాగా? ఒక నిమిషం. ఫామ్ హౌస్ నుంచి లైట్ వస్తుంది. ఇదేంటి అసలు? చాలా సంవత్సరంగా ఇక్కడ ఎవరు లేరు కదా. అవును. మరి లైట్ ఎవరు కొడుతున్నారు? ఎవరో సిగ్నల్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు. సరే, ఇది ఏమై ఉంటుంది? నడు వెళ్ళి చూద్దాం. ఏదో తప్పు జరుగుతుంది, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇదేంటి? పైన ఎవరో ఉన్నారు, కిందేమో లాక్ వేసి ఉంది. ఏదో ఒకటి చేయండి ప్లీజ్, మన లోపలికి వెళ్ళి తీరాలి. హలో, లోపల ఎవరు? లోపల ఎవరున్నారు? దీన్ని ఇరక్కొట్టేద్దాం, ఆగు. ఇక్కడేం తెలియట్లేదు, చీకటిగా ఉంది. కానీ మనం పైకి వెళ్ళి చూద్దాం. ఒక నిమిషం. హలో, ఎవరు? హలో, ఎవరైనా ఉన్నారా? పైన ఎవరు ఉన్నారు? నేహా, త్వరగా తాడి తెరుపు. అరే, ఎవరు నిన్ను కట్టేసింది? వాడు నన్ను చంపేస్తాడు. అసలు నిన్ను ఎవరు ఇక్కడ తీసుకొచ్చారు? ఎవరు చంపేస్తారు? చంపేస్తాడు. ఎవరు? వాడు నన్ను చంపేస్తాడు. భయపడకు. పోలీస్కి కాల్ చేస్తాను. టైం లేదు, నన్ను ఇక్కడి నుంచి త్వరగా తీసుకెళ్ళండి. నన్ను త్వరగా తీసుకెళ్ళండి. ప్రేమ్ వద్దు, ప్రేమ్ వద్దు. ప్రేమ్, తన చేతిలో కత్తుంది. వద్దు. ఎవరు నువ్వు? ప్రేమ్ సార్, నేహా అక్క. అరే, తాళాలు కూడా కనిపించట్లేదు. నేహా అక్క, ప్రేమ్ సార్. కార్ ఇక్కడే ఉంది, అయితే ప్రేమ్ సార్ లోపలే ఉండాలి. నేహా అక్క, ప్రేమ్ సార్. వెనక వెళ్ళి చూస్తాను, ఒకవేళ డోర్ తెరుచుంటుందేమో. నేహా అక్క, నేహా అక్క. ఎక్కడికి వెళ్ళారు? లోపల నుంచి మూసేశారే, ఏం చేయాలి? నేహా అక్క, నేహా అక్క. బండి కూడా ఇక్కడే ఉన్నాయి, చెప్పకుండా చేయకుండా వెళ్ళరే. ఎక్కడికి వెళ్ళుంటారు? ఇదేంటిది?
వెల్కమ్ వెల్కమ్ అర్జున్ అండ్ లవీనా. రాజేష్ ఎలా ఉన్నావు? హౌ ఆర్ యూ? రే మామా ఎలా ఉన్నావు? చాలా బాగున్నాను రా, చాలా రోజుల తర్వాత. మీరు అద్దరు కొడుతున్నారేంటి? మీరు ఇవాళ కూడా 10 సంవత్సరాల ముందు ఎలా ఉన్నారో అలాగే ఉన్నారు మీరు. థ్యాంక్స్ రా మీరిద్దరు వచ్చినందుకు. సరే మామకు చిన్న డౌట్, మనం మాత్రమే ఉన్నామా లేదంటే పార్టీకి ఇంకెవరైనా వస్తారా? రాజేష్, వీడిని ఎందుకు ఇక్కడికి పిలిచావు? నువ్వు ఏమంటున్నావు? ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను, వీళ్ళు కూడా ఉంటారు కదా. హే శేఖర్, చాలా సంవత్సరాల తర్వాత మీట్ అవుతున్నాం. సో ప్లీజ్ పాత విషయాలు తవ్వద్దు. అవును శేఖర్, ఇదంతా జరిగి 10 ఏళ్ళవుతుంది. ఈ అర్జున్ గాడి వల్ల నా మీరాకి ఏం జరిగిందో మీరు మర్చిపోవచ్చు. ఇలా చూడు మామా, ఈ నీచుడు ఈ పార్టీకి వస్తాడని తెలుసుంటే నేను ఇక్కడికి వచ్చుండేవాణ్ణే కాదు. చూసావా రాజేష్, వీడు ఇప్పటికీ అలాగే ఉన్నాడు, అస్సలు మారలేదు. నేనేమైనా తప్పు చేశానా మారడానికి? అండ్ నీలాంటి వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదులే. చూడు అర్జున్, నువ్వు నీ లిమిట్ లో ఉండు, సరేనా? లేదంటే లేకపోతే నేను నిన్ను లేదంటే ఏం చేస్తావు? అర్జున్! ఏం చేస్తావురా? అర్జున్ ఆగు. నీ స్థాయి మర్చిపోకు. రేయ్, మీరేం పిల్లలు కాదు. కూడా ఉంటే ఇష్టం లేకపోతే ఉండొద్దు, కానీ మిగతా వాళ్ళ మూడ్ని పాడు చేయొద్దు. ఏయ్ ప్లీజ్ రా, మీరు దూరంగా ఉండడం మంచిది. ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ వస్తారు, నువ్వేంటంటే గొడవ పడుతున్నావు? అర్జున్, నా మాట కాస్త విను. అర్జున్, మీరే ఫోన్ చేశారా? అవును సార్, నేనే ఫోన్ చేశాను. సార్ ఇక్కడ ఒక షాల్ దొరికింది, అందులో రక్తపు మరకలున్నాయి. రక్తపు మరక? రీసెంట్గానే తవ్వున్నారు. అక్కడ పక్కన పార్టీ జరుగుతోంది. Cheers, man. Buddy man. Thank you. నిజంగానే ఒక పెద్ద మనిషివి నువ్వు. నాకిప్పుడు కూడా నమ్మకం కుదరట్లేదు. నువ్వు బీనికి పెళ్లి చేసుకున్నావు, కాలేజీలో నీ వెనకే తిరుగుతుండేవాడు కదా. ఏం చేయను, నీలాంటి అందమైన మోడల్ ఎక్కడ దొరుకుతారు? కానీ ఒకటి, ఎక్కడ కష్టపడాలో తెలుసా? ఎక్కడైతే ఫలితం తగ్గుదో అక్కడ కష్టపడాలి. మంచి పనే, నీ కష్టం ఫలించింది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటా పని? నేనే జాలిపడి సరే అని చెప్పాను, లేదంటే నా వెనక తిరిగి తిరిగి వీడొక దారిలోకి వచ్చేవాడు. ఆ తర్వాత నేనే జైలుకి వెళ్ళేదాన్ని. ఒక్క నిమిషం. హాయ్ రవీనా. హాయ్ ధరం. చాలా అందంగా ఉన్నావు, ఎప్పట్లానే. థ్యాంక్ యూ. నువ్వెలా ఉన్నావు? నేనా? నువ్వు వదిలేసి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నానో ఇప్పుడు అలాగే ఉన్నా. ధరం, అది నో ప్రాబ్లం. నీకేమైనా ప్రాబ్లం ఉండుంటుంది. అన్నట్టు నిన్ను నమ్మాను, ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఇలాగే కలుస్తాము అని. అనుకున్నట్టే మనం ఇవాళ కలిసాం. ధరం మిత్రమా, ఎలా ఉన్నావు? బానే ఉన్నా. ఈరోజు అవకాశాన్ని ఉపయోగించి బౌండరీ కొట్టేశావు. ఈరోజు నా భార్యని ఫైనల్గా నువ్వు
కలిసావు. వైఫా? నువ్వు అర్జున్ని పెళ్లి చేసుకున్నావా? ఏ నీకు తను చెప్పలేదా? వై బేబీ, తనకి చెప్పకుండా ఎందుకు దాస్తున్నావు? కంగ్రాచులేషన్స్ బ్రదర్, కంగ్రాట్స్. సార్, ఆ, ఇంటి మొత్తాన్ని ఎతికాను, ఇంట్లో ఎవ్వరు లేరు సార్. అలాగా, ఓకే. ఇదిగోరా తవ్వు. ఏంటిది? తవ్వరా. ఇది కూడానా? ఏమైనా దొరుకుతుందా సార్. చూడు. సార్, మొదలుపెట్టు. ఇందుకే బయటికి రాకుండా ఉన్నా. వస్తే ఏదో ఒక పని అప్పు చెప్పేస్తాడు నాకే. గాయ్స్, మీరు ఎంజాయ్ చేయండి, నేను చూస్తాను. నేను ఇన్స్పెక్టర్ దయా, సిఐడి. సిఐడినా? అవును. ఏంటి విషయం సార్? మీ పక్కనున్న ఫామ్ హౌస్లో హస్బెండ్ అండ్ వైఫ్ మిస్సింగ్ అట. పైగా వాళ్ళ బంగ్లాలో రక్త మరకలతో ఉన్న ఓ దుప్పటా దొరికింది. రక్త మరకతో దుప్పటానా? ఆ, ఏం లేదు. మీరు నిన్న రాత్రి ఏమైనా తేడాగా చూసారా? ఏదైనా సౌండ్ మీకు డిఫరెంట్గా వినిపించిందా? లేదు సార్, నేను ఇక్కడ ఉండను. యాక్చువల్గా సార్, నేను ఎప్పుడు ఇక్కడికి రాను. ఇవాళ పార్టీ చేసుకుందామని ఫ్రెండ్స్తో వచ్చాను. ఓ, ఐ సీ. థ్యాంక్ యూ. అవసరమైతే మేము మళ్ళీ వచ్చి ఇబ్బంది పెడతాం. మ్మ్. అభిజిత్, అక్కడున్న వాళ్ళు ఏమీ చూడలేదట, వినలేదట. ఉదయమే వచ్చారట. సార్, శవం. వీళ్ళని చివరిగా మీరు ఎప్పుడు చూశారు, సార్ని మేడంని? సార్, నిన్న సాయంత్రం 7 గంటలకి అప్పుడే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాను. అంటే మర్డర్ నిన్న రాత్రే జరుగుంటుంది. అయితే తన హస్బెండ్ ఎక్కడా? సార్, ఒకవేళ నేహాన్ని చంపి వెళ్ళిపోయి ఉంటారా? లేదు 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 సార్, అతనికి భార్య అంటే చాలా ఇష్టం. నేహ మేడం అంటే చాలా ఇష్టం. ఖచ్చితంగా అతను చేసి ఉండడు. ఖచ్చితంగా ఏదో ఒకటి జరుగుంటుంది మేడం. నేను ఈ శాండిల్ హిల్ని ఎదురింటి బంగ్లాలో చూశాను. అంటే నిన్న నైట్ ఇక్కడికి వచ్చారు. మిస్టర్ రాజేష్, మాకు మీ పక్కింటి వాళ్ళ బాడీ దొరికింది. ఇంటి వెనకాల పూడ్చిపెట్టారు. ఏంటి ఇదెలా జరుగుంటుంది? కానీ జరిగింది కదా. ఇది ఎలా జరిగిందా అని మీరే మా దగ్గర చెప్పాలి. మేమెలా చెప్పగలం సార్? మేమందరం ఇవాళే ఫామ్ హౌస్కి వచ్చాం. ఐసీ. అంటే నిన్న నైట్ ఇక్కడ ఎవరూ లేరు? లేదు సార్, నేను ఇక్కడ స్టే చేయను. ఫామ్ హౌస్ ఎప్పుడో మూసే ఉంటుంది. కానీ మా దగ్గర ఆధారం ఉంది. నిన్న రాత్రి నేహ ఇక్కడే ఉంది. తన్ని ఇక్కడే హత్య చేశారు. తలుపు వెనకాల రక్తపు మరకలున్నాయి. విరిగిపోయిన చెప్పులు ఇవే నిన్న నైట్ వేసుకుంది. హత్య? రాజేష్, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకెలా తెలుస్తుందిరా? ఇంట్లో ఎంతమంది? మేం కాకుండా ఇంట్లో ఎవరు లేరు. ఇంట్లోకి రావడానికి ఎన్ని దారులున్నాయి? సార్, మెయిన్ డోర్ నుంచే లోపలికి రాగలము. అది కూడా హాల్ ద్వారానే. అంతేకాకుండా మేమందరూ హాల్లోనే ఉన్నాం. లోపలికి ఎవరు రాలేదు, ఎవరు బయటికి వెళ్ళలేదు.
అలా అయితే స్పష్టంగా తెలుస్తోంది మీలో ఎవరో ఒకరే చంపారు. మాలో ఎవరు అర్జున్ని హత్య చేస్తారు? మేమందరూ వాడి ఫ్రెండ్స్మే. ఫ్రెండ్సో శత్రువులో ఆ విషయం త్వరలోనే తెలుస్తుంది. ఎందుకంటే హంతకుడు మీలోనే ఉన్నాడు. సార్ వీడే నా భర్తని హత్య చేసి ఉంటాడు. హలో. సార్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్లీజ్, వీడే వదలండి. గొడవ వదలండి. పెట్టుకున్నాడు సార్. వీడే అయి ఉంటాడు. నా భర్తని వీడే సార్, చంపుంటాడు మొత్తం సార్. చెప్పు తిను. అవును, నాకు అర్జున్ అంటే ఇష్టం లేదు, కానీ నేనెందుకు అర్జున్ని చంపుతాను సార్? ఇక్కడ జరిగిన అన్ని విషయాలు కూడా 20 నిమిషాల్లో జరిగాయి. కానీ ఒక్క విషయం నిజం, హాల్లో నుంచి ఎంతమంది బయటికి వెళ్ళారు? ఏంటి రాజేష్, నువ్వు మధ్యలో బయటికి వెళ్ళావు కదా? అవును, నేను వెళ్ళాను. టిఫిన్ కూల్ డ్రింక్స్ కొనడానికి వెళ్ళాను. అలా చెప్పాలంటే ఇల్లు రాజేష్ది. అయినా కానీ రాజేష్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే పక్కింటి వాళ్ళ హత్య మీ ఇంట్లో జరుగుండొచ్చంట. అయ్యుండొచ్చు. ఇప్పుడు అందరూ నన్నే ఎదిరిస్తున్నారా? ఇక నిన్ను కూడా నేను ఎక్కువసేపు హాల్లో చూడలేదు. ఇంకా ధరం, నువ్వు ఫోన్ మాట్లాడుతున్నట్టు బయటికి వెళ్ళావు కదా. ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నారా? నేను హత్య చేశానా? రేయ్, నువ్వు హత్య చేసి అది నా మీద తొయ్యాలని చూడకు, అర్థమైందా? రాజేష్, హత్య చేసేసి తప్పించుకోవాలని చూడకు, అర్థమైందా? మీరు హత్య చేసి ఉండొచ్చు. ఇది మొత్తం ఇదంతా నువ్వే మీ పాపం చేసావా? మాట్లాడుతున్నా. మీ బాగానే అందరి గురించి తెలుసురా. నాకు బాగా ఇదంతా తెలుసు. నువ్వే చేసావని. మిమ్మల్ని పిలిచి నువ్వు పాలు ఎవరైనా ఇచ్చాను. నోళ్ళు మూయండి, నోళ్ళు మూయండి, మాట్లాడకూడదు. హత్య జరిగిందంటే రక్తపు మరక హంతకుడి మీద కూడా పడుండాలి. అన్నీ ఇప్పుడు తెలుస్తాయి. పూర్వి, బండిలో నుంచి యూవీ లైట్ని తీసుకురా, ఓసారి చెక్ చేసుకుందాం. సార్ అందరూ లైన్లో నుంచోండి, కమాన్. చెప్పింది వినలేదా? లైన్లో నుంచోండి. మేడం రండి. నేనా? సార్, నా హస్బెండ్ని నేను చంపుతాననుకుంటున్నారా? ఇప్పుడు మేమందరినీ అనుమానిస్తాం, కాబట్టి కొంచెం చెప్పింది చేయండి ప్లీజ్. సార్, ఎవరిపైన బ్లడ్ ట్రేసెస్ లేవు. తెలివిగల హంతకుడిలా ఉన్నాడు. పూర్వి పంకజ్కి చెప్పి బాడీని ఫారెన్సిక్ పంపండి. అందరి డీటెయిల్స్ తీసుకోండి. సార్, ఇంట్లో నుంచి ఎవరూ బయటికి వెళ్ళలేదు. అలా అయితే హత్య చేసిన ఆయుధం ఇక్కడే ఎక్కడో దాచుంచారు. దయా, కొంచెం అందరినీ గమనించు. అప్పటి వరకు మేము ఇంటిని తిరిగి చూస్తాం. ఎందుకు అబద్ధం చెప్పావు రాజేష్? నేను అబద్ధం చెప్పానా? నేను ఎలాంటి అబద్ధం చెప్పలేదు. మాకు ఒక విషయం తెలిసింది. నిన్న తమరి మొబైల్ లొకేషన్ ఈ ఏరియాలోనే చూపించింది. అంతేకాదు 3 డేస్ క్రితం కూడా ఈ ఏరియానే చూపించింది. నిజమా కాదా? అవును. అదేంటంటే నువ్వేం చెప్పినా నిజమే చెప్పాలి, అబద్ధాలతో. అవును సార్, నేను వచ్చాను సార్. అవును సార్, నేను కాసేపే వచ్చాను.
చాలా సంవత్సరాల తర్వాత మేము ఒకటిగా కలవాలనుకున్నాం. అందువల్ల ఈ అరేంజ్మెంట్స్ అన్నీ చూద్దామని వచ్చాను సార్. సంవత్సరాల తరబడి ఇక్కడ ఎవరు ఉండట్లేదు సార్. అందువల్లే నేను ఇక్కడున్న వాళ్ళలో నీ ఒక్కడికే ఆ హస్బెండ్ అండ్ వైఫ్ తెలుసు. అండ్ వాళ్ళ విషయంలో ఏం జరిగిందో అది ఇక్కడే జరిగింది, నీ బంగ్లాలో. ఏంటి సార్, ప్లీజ్ నన్ను నమ్మండి సార్. తనతో ఏం జరిగిందో ఏం జరగలేదని నాకేం తెలియదు సార్. తన హస్బెండ్ ఏం చేశావు? వాడెక్కడున్నాడో, బతుకున్నాడా లేడా? ఏంటి సార్ అసలు మీరు ఏమంటున్నారు? నేను ఎవరిని హత్య చేయలేదు సార్. నేనెందుకు చంపాలి? వాళ్ళకి నాకు ఏంటి సంబంధం? సరే, ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? బయట నుంచి ఎవరో వచ్చి ఇదంతా చేశారంటావా? కానీ నీకు మాత్రం ఏమీ తెలీదు. అలా ఉండొచ్చు సార్, కానీ నన్ను నమ్మండి సార్, నేను నిజం చెప్తున్నాను. సార్, ఇది 10 సంవత్సరాల కిందట ఆర్టికల్ దొరికింది. కాలేజీలో జరిగిన ర్యాగింగ్ వల్ల కాలేజ్ స్టూడెంట్ సూసైడ్ చేసుకుంది. మీరా అనే అమ్మాయి చెట్టుకు ఊరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఐ మీన్ మీ గ్రూపే ఇలాంటి విషయాన్ని ఆ కాలేజీలో చేశారు. లేదు లేదు, అది నేను అక్కడ లేను. మీరా నా క్లోజ్ ఫ్రెండు. తన మరణానికి నాకు ఏ సంబంధం లేదు. ఏం జరిగింది? సార్ అదొచ్చి ఆ రోజు మేమంతా కలిసి అక్కడ మీరాని ఎక్కిరిస్తూ ఉన్నాం. కానీ అది తను సీరియస్గా తీసుకుంది. ఆ తర్వాత సూసైడ్ చేసుకుంది. అది చిన్న విషయమా నీకు? మీరందరూ కలిసి దాన్ని ఇన్సల్ట్ చేశారు. పైగా ఆ వీడియోని కాలేజ్ మొత్తం చూపించారు. సార్, వాడు ఇలా రియాక్ట్ అవుతాడని మేమెవరూ ఊహించలేదు. సూసైడ్ చేసుకుంటాడనుకోలేదు. అవును సార్, ఇది చాలా పాత విషయం. ఇంకా చెప్పాలంటే ఇందులో మా తప్పేం లేదు సార్. తప్పు చేయలేదా? అబ్బాయి, కాలేజీలో ఆ వీడియోల్ని నువ్వే స్ప్రెడ్ చేసావు. నేను అది నా తప్పేం కాదు. మనందరం కలిసి ఆ తప్పు చేసావురా. మన నలుగురు ఇరుక్కున్నాం, సస్పెండ్ అయ్యాం. మిగతా వాళ్ళకి ఏమీ అవ్వలా. నా కెరియర్ మొత్తం పోయింది. మీ చేసిన పని మీకు కర్మ కాలింది. మీరంతా దీనికే లాయకరా. అలాగా? మీరే చావుకి పగ తీర్చుకోవడానికి మమ్మల్ని పిలిచావా? ముందు నా భర్తని చెప్పావు, ఇప్పుడు అందరినీ చెప్పాలనుకుంటున్నావా? నా వైపు ఏలెత్తే ముందు ధరంని అడుగు. ఇప్పటికీ వాడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఇక్కడున్న అందరికీ తెలుసు. ఒకవేళ నిన్ను పొందాలని వాడు అర్జున్ని చంపాడేమో. శేఖర్, ఏంట్రా వాగుతున్నావు? ప్లీజ్ గొడవ పడకండి. చెప్పాలంటే మన ప్రాణాలన్నీ ఆపదలో ఉన్నాయి. అది ఉండని. ఈ రీయూనియన్ ప్లాను నీదే కదా? ఎన్ని సంవత్సరాల తర్వాత నీకు మా జ్ఞాపకం ఎలా వచ్చింది? ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నా? అర్జున్ని నేను చంపేశానా? అయ్యుండొచ్చు కదా. కాలేజీ టైం నుంచి నువ్వు ఇలాగే అందరినీ నీ ఇష్టానికి ఆడిస్తావు కదా. సూపర్, చాలా బాగుంది. అసలు మీరందరూ ఫ్రెండ్సేనా? ఒక చిన్న సమస్య రాగానే మీరంతా ఇలా శత్రువులు అయిపోయారు. మీరు సరిగ్గా చెప్పారు సార్. వీళ్ళ ఎవరు నా ఫ్రెండ్స్ కాదు. నాకు వీళ్ళ మోహం చూడటం ఇష్టం లేదు. నేను ఇక్కడి నుంచి వెళ్తాను. ఎందుకు? నీ మొగుడిని ఎవరు చంపాడో నీకు కనుక్కోవాలని లేదా? నాకేమో నువ్వే చంపావనిపిస్తుంది. శేఖర్, నీ లిమిట్స్ లో ఉండు. సార్, అభిజిత్, ఏమైంది? ఎక్కడున్నావు? దయా. ఏమైంది? వేరే ఏమీ లేదు. బేస్మెంట్లో నాకు ఆయుధం దొరికింది, గ్లౌస్ దొరికాయి. కానీ ఆ సమయంలో ఎవరో నాపై వెనక నుంచి భయంకరంగా దాడి చేశారు.
దాడి చేశారా? అందరినీ ఇక్కడే లైన్లో నుంచోమన్నాను కదా, కానీ మీరు నా మాట వినలేదు. రాజేష్ని ఎంక్వైరీ చేస్తూ ఉండగా మీలో ఎవరైనా బయటికి వెళ్ళారా? చెప్పండి, ఎవరైనా వెళ్ళారా? హాల్లోంచి బయటికి వెళ్ళారా అని అడుగుతున్నాను. సార్ అది నేను వాష్రూమ్కి వెళ్ళాను. సార్, నాకు కొన్ని అవసరమైన మెడిసిన్స్ కావాలని నేను కార్ వరకు వెళ్ళాను, అంతే. సార్, నేను చాలా టెన్షన్గా ఉండేదని నేను కిచెన్లో నీళ్లు తాగడానికి వెళ్ళాను. వాటర్ తాగడానికి వెళ్ళారు. సరే, మిగిలిన వాళ్ళు? ఆ? సార్ నేను ఇక్కడే ఉన్నాను సార్. సార్, అది నాకు ఒక ముఖ్యమైన కాల్ వచ్చింది, అందువల్ల నేను బయటికి వెళ్ళాను. తర్వాత సార్, నేను ఇంతవరకు మీతోనే ఉన్నాను కదా సార్. నిన్ను అటాక్ చేసి వెపన్ని దాచిపెట్టి హంతకుడింత దూరం రావడానికి అంత టైం లేదు. సార్, నాకు తెలిసి అవసరంలో తప్పుని కప్పిపుచ్చడానికి ఆ వెపన్ని ఎక్కడో చోట దాచుండాలి. కరెక్ట్గా చెప్పావు. వాడెంత పెద్ద తంత్రగాడైనా తప్పకుండా ఏదో ఒక తప్పు చేస్తాడు. ఆధారం ఎప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటుంది. హంతకుడు మాస్క్ని, గ్లౌజ్ని బయటపడేశాడు. సార్, మందులు తీసుకొస్తానని చెప్పి శేఖర్ కార్ దగ్గరికి వెళ్ళారు కదా, నాకు కొన్ని అవసరమైన మెడిసిన్స్ కావాలని నేను కార్ వరకు వెళ్ళాను, అంతే. ఒకవేళ ఇది శేఖర్ పనా? అయ్యుండొచ్చు, కానీ ఇది తడిగా ఉంది. తడిగానా? కానీ బయట ఏమీ వర్షం పడలేదు కదా. ఇదే తంతోంది. ఒకవేళ ఈ విషయంలో నుండి తప్పించుకోవడం కోసం బాత్రూంలో దీన్నేసి ఫ్లష్ చేసుండొచ్చే. ఇరుక్కుంటాడని తెలిసి విసిరేసుండొచ్చు. వాష్రూమ్కి వెళ్ళింది ధరం. నేను వాష్రూమ్కి వెళ్ళాను. ఆ. ఈ ధరం అనేవాడు 2 సార్లు జైలుకు వెళ్ళాడు. వీడే అయ్యుంటాడు. ధరం, నువ్వొచ్చి పదా. సిఐడిస్ నుంచి ఇప్పటి వరకు ఎవరూ తప్పించుకోలేదు, అర్థమైందా? సార్ నేనేం చేయలేదు సార్. ఏమీ చెయ్యలేదా? మరెందుకురా పారిపోయావా? సార్ అది సార్ నేను చెప్తావా? సార్ నేను భయపడిపోయాను సార్. యాక్చువల్లీ కొన్నాళ్ళ క్రితమే దొంగతనం చేసినందుకు జైలుకి వెళ్ళి బయటకు వచ్చాను. అది కూడా పరోల్లో బయటకు వచ్చాను. సో అందువల్ల నేను భయపడిపోయాను. నింద నా మీద రాకూడదు కదా. నేను చెప్పే నిజం సార్, నన్ను నమ్మండి. జరిగిన దానికి నాకు ఏ సంబంధం లేదు. అచ్చే వీడి చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? గన్షాట. కరెంటు కూడా పోయింది. రే ఆగరా, నా తోడే ఉండు. ఎందుకంటే చీకటంటే నాకు భయం. సార్ నేనేం చేయలేదు సార్. సార్ ప్లీజ్ సార్ నన్ను వదిలేండి సార్. వదిలేండి సార్ నాకేం తెలియదు. కూర్చో. సార్, ఇక్కడ ఎవరు కనిపించట్లేదు. అయితే ఎవరు కాల్చుంటారా? సార్, అందరు ప్రాణాలు చిక్కుల్లో ఉన్నాయి. హంతకుడు ఎవడో తెలియట్లా. అందరూ స్ప్రెడ్ అయి చూడండి. పంకజ్, వెళ్ళి మెయిన్ స్విచ్ని చూడు. హంతకుడు కావాలని ఆఫ్ చేసింటాడు.
అయ్యో ఆ, అయ్యో ప్లీజ్, నేనేం చేయలేదు, నేనేం చేయలేదు. ఎవరు కాల్చారు? నాకు తెలీదు. బయటికి రా. కిందుందా? మ్యామ్ ప్లీజ్ మమ్మల్ని రక్షించండి మ్యామ్. వాడు మమ్మల్ని చంపేస్తాడు. ప్రామిస్ గా వాడు మమ్మల్ని చంపేస్తాడు. ఎవరు చంపుతారు? సార్ మంచిదండి మీరు వచ్చి, లేకపోతే తిని నన్ను చంపేసేది. నువ్వేనా? రేయ్ ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? లోపలికెళ్ళు, లోపలికెళ్ళన్నా. పోరా. నాకు తెలిసి ఈ హత్యలన్నీ వీడే చేసుంటాడు. కాసేపటి క్రితం చీకట్లో కత్తితో పొడవాలని ప్రయత్నించాడు. వీడొక్కడు మాత్రమే కాదు, వాడితో పాటు తోడు దొంగుండొచ్చు. ఒక ఆధారం నాకు కూడా దొరికింది. ఇది ఎవరి లాకెట్ ఎవరికైనా తెలుసా? ఏంటి వీర్, ఈ లాకెట్ ఎవరిదో నీకు తెలీదా? సార్ ఎవరిదని నాకు తెలీదు. ఐసి. మరి ఎలా వీర్ నీ ఫోటో ఈ లాకెట్లోకి వస్తుంది? ఈ అమ్మాయి ఎవరు? అమ్మాయా? సార్ తిని సుప్రియ వీరు ఆఫీసులో పనిచేస్తుంది. ఎవరు చేసింది? నువ్వు ఎవరు? నా పేరు ప్రియా, నాకు సహాయం చేయండి. ప్రియా ఈ పార్టీకి వచ్చిందా? లేదు సార్, వాళ్ళు పార్టీకి రాలేదు. అయితే మరి తన లాకెట్ ఇక్కడికి ఎలా వచ్చింది? నిజం చెప్తావా లేదా? సార్ నేను నిజమే చెప్తున్నా, ఎందుకు తను ఇక్కడికి వచ్చిందో నాకు తెలీదు. సార్ అలాగే ఈ లాకెట్ ఎట్లా వచ్చిందో అసలు నాకు నువ్వు తెలీదు. అబద్ధం చెప్తున్నావు. తన నువ్వేం చేశావు? సార్ దయచేసి నన్ను నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. 10 సంవత్సరాల తర్వాత నేను ఇప్పుడు వచ్చా. అలాగే ప్రియ ఇక్కడ ఏం చేస్తుందో అసలు నాకు తెలియదండి. అభిజిత్, ఎవరు నువ్వు? సార్ అబే. అభయ్ 5 ఏళ్ల క్రితమే చనిపోయాడు. ఏంటి? సార్ 5 సంవత్సరాల ముందు అబే చనిపోయి ఉంటే వీడికి ఎలాగా మా గురించి అన్ని తెలిసాయి?
ఎందుకంటే మీలో ఎవరో ఒకరే ఇతనికి అభయ్ గురించి పూర్తిగా చెప్పారు. సార్ అది ఎవరు? అది కూడా ఇప్పుడే తెలిసిపోతుంది. చేతులెత్తో. ఇందులో ఏం లేదు. కిల్ ప్రియా. కిల్ అర్జున్. కిల్ వీర్. ఎవరి నెంబర్ ఇది? ఎవరి నెంబర్ అని అడిగాను. సార్ ఎవరి నెంబరో నాకు తెలీదు, కానీ సార్ మెసేజ్ వస్తూనే ఉంటుంది. దానికి రావాల్సిన డబ్బు కూడా దొరుకుతుంది. ఈ పర్స్ ఎవరిదే? రిషిమా పర్స్. ఇదంతా ఎందుకు చేశావు? ఎందుకంటే నాకు అన్ని విషయాలు తెలిసిపోయింది. వీర్ ప్రియాకి అఫేర్ ఉండింది. ప్రియా దగ్గర చాలా డబ్బు ఉండింది కదా. సో ఆ డబ్బు కోసం వీరు నన్ను మోసం చేసి ప్రియాతో వెళ్ళిపోవాలనుకున్నాడు. కానీ నా వల్ల నేను అంత ఈజీగా వాడిని క్షమించి వదిలేలేకపోయాను. అందుకనే నేను ప్రియాని కిడ్నాప్ చేద్దామని ప్లాన్ చేశాను. అంతేకాకుండా తన డబ్బు జ్యువెలరీని ఎక్కడ పెట్టిందని నేను తెలుసుకున్నాను. ఆ విషయం తెలియగానే ప్రియని చంపేశావు. కానీ నువ్వెందుకు పక్కింటి ఆవిడ్ని చంపావు? వాళ్ళేం తప్పు చేశారు? వాళ్ళు ఏ చెడు చేయలేదు సార్. వాళ్ళు అనవసరంగా చనిపోయారు. ప్రియాకి సహాయం చేయడానికి వచ్చారు కదా. దాంతో వీడిని చంపడానికి సూపర్గా ప్లాన్ చేసి పెట్టాను. ఈ గుంపులో వాడు కూడా చనిపోయి ఉంటే ఎవరికి డౌట్ అనేది వచ్చేది కాదు. నేను చంపేది తెలిసేది కాదుగా. అందుకనే. అలాగే ఈ డూప్లికేట్ అబ్బాయి, ఈ అబ్బాయిని ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇదే మా నిజమైన ప్లాన్ సార్. నిజమైన అబ్బాయి ఎప్పుడో చనిపోయాడు. ఈ నకిలీ అబ్బాయి తప్పించుకుంటే అందరూ ఒక కన్ఫ్యూజన్లోనే ఉండేవాళ్ళు. అవును, హత్య జరిగింది, కానీ ఎవరని తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళు. వావ్, నీ ఈ నీచమైన ప్లాన్ నలుగురు అమాయకుల ప్రాణాలు తీసింది. ఈ తప్పులకు చట్టంలో ఒక ప్లాన్ ఉంది. ఉరి శిక్ష అది. తీసుకెళ్ళండి. లేవరా. వెళ్ళు. ఏం చేస్తున్నావు? ఏమైంది నీకు? సార్ మంచిదైపోయింది సార్. కేసు త్వరగా సాల్వ్ అయిపోయింది. కానీ నువ్వెందుకు అంత సంతోషపడుతున్నావు? సార్ 23వ తేదీ వస్తుంది. అయితే ఏంట్రా వీడు? సార్ 23వ తేదీ రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో కపిల్ శర్మ షో రాబోతుంది. అందుకే నా సంతోషం బయటకు వచ్చేసింది. సరిగ్గానే చెప్పావు. కపిల్ శర్మ షో కోసం ఈ ప్రపంచమే వెయిట్ చేస్తోంది. అవును సార్, మీకు కూడా తెలిసింది. మొదటి గెస్ట్ ఎవరో తెలుసా? షారూక్ ఖాన్. నాకు ఇప్పుడే ఎక్సైటింగ్ గా ఉంది. మంచిది. 23వ తేదీన అందరూ కలిసి మా ఇంటికి రండి. భోజనం నేను రెడీ చేస్తాను. అందరం కలిసి కపుల్ షోని ఎంజాయ్ చేద్దాం.